నకిలీ వార్తలు సైతం పెద్ద సంఖ్యలో షేర్ అవుతున్నాయి. కొన్నిసార్లు విపరీత పరిణామాలకు కారణమూ అవుతుంది. హే గైస్, ఎలా ఉన్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్ గా రిలీజ్ చేసిన ది గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2024 ప్రకారం ఎలక్షన్స్ టైంలో ఇండియన్ ఓటర్స్ కి ఉన్న బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటో తెలుసా? మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్. ఈ ఫోటోలో చూడండి, ఇండియా ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. బట్ ఈ ఇమేజ్ లో నాకు నచ్చని విషయం, అక్కడ ఇండియా మ్యాప్ ని తప్పుగా వేశారు. దేనికంటే వీళ్ళు ఈ మిస్ఇన్ఫర్మేషన్ ని మన పొలిటీషియన్స్ ఎలక్షన్స్ టైంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రయోగిస్తారు. బ్రెజిలర్స్ ప్రొటెస్ట్ అప్పుడు ఈ ఫోటో బాగా వైరల్ చేశారు. బట్ అది ఫేక్ ఫోటో. ఒరిజినల్ ఫోటో ఇది. ఆ ఫేక్ ఫోటో చూసి చాలా మంది నిజమని నమ్మేశారు. దేశానికి మెడల్స్ తెచ్చిన బ్రెజిలర్స్ ని దేశ ద్రోహులు అని ముద్ర వేశారు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి కుప్పలు కుప్పలు ఉన్నాయి. సోషల్ మీడియా ఒక సామాన్యుడిని పొలిటీషియన్ గా చేయగలదు. అదే పొలిటీషియన్ యొక్క పొలిటికల్ కెరియర్ మొత్తాన్ని నాశనం చేయగలదు. రాజకీయ నాయకుల బయోడేటా, వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ అంతా సోషల్ మీడియాలోనే ఉంటుంది. ఈ సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం లాంటిది. బాగా ఉపయోగించుకుంటే ఈజీగా ఫేమస్ అవ్వచ్చు. అదే ఒకసారి నెగిటివిటీ స్ప్రెడ్ అయితే ఆ పొలిటీషియన్ కెరియర్ ని కాపాడటం అంత ఈజీ కాదు. అది సీఎం అయినా, పిఎం అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా. పాలిటిక్స్ మీద సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ ఎలక్షన్స్ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. 2016 తర్వాత నుంచి అందరూ ఇంటర్నెట్ ని బాగా వాడుతున్నారు. అసలు సోషల్ మీడియా పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ పాలిటిక్స్ లో మనం కూడా ఉన్నామని మనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వీడియో ఆర్ షార్ట్ ఎవరైనా పొలిటీషియన్స్ గురించి మంచి విషయాలు చూస్తే సేమ్ అవే రీల్స్, వీడియోస్ ఊరికే మీ టైం లైన్ లోకి వస్తాయి. సోషల్ మీడియా ఆల్గారిథం అలా వర్క్ చేస్తుంది. దాంతో మీరు మెల్లగా ఆ పొలిటీషియన్స్ చేసిన మంచి పనుల గురించి గుడ్ వీడియోస్ చూస్తారు. స్లోగా ఆ కామెంట్స్ తో, వాళ్ళ వ్యూస్ తో ఎంగేజ్ అవుతారు. నెక్స్ట్ మీరు కూడా కామెంట్స్ చేస్తారు. ఇన్స్టా, ఫేస్బుక్ లోకి వెళ్తారు. అలా మీకు తెలియకుండా మీరు కూడా ఒక పొలిటీషియన్స్ కి ఫాలోవర్, ఫ్యాన్ అయిపోతారు. గ్రూప్స్ లో జాయిన్ అవుతారు. నార్మల్ గా ఎలాంటి పొలిటీషియన్ అయినా అన్యాయాలు, అక్రమాలు, అవినీతి చేస్తారు, మంచి కూడా చేస్తారు. కానీ పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లు ఈ ఫాలోవర్స్ కి మంచి మాత్రమే కనిపిస్తుంది. ఆ పొలిటీషియన్ నెగిటివ్ సైడ్ ఎవరైనా చెప్తే ఇంకా వాళ్ళని కామెంట్స్ తో చెడుగుడు ఆడుకుంటారు, పర్సనల్ గా అటాక్స్ చేస్తారు. ఇది రివర్స్ లో కూడా జరగవచ్చు. ఒక పొలిటీషియన్ ఏదైనా స్పీచ్ ఇస్తే అందులో నెగిటివ్ పాయింట్స్ అన్ని వెతికి షార్ట్ వీడియోస్ లా చేసి ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లో ట్రెండ్ చేసి ఫుల్ గా ఆ పొలిటీషియన్ ని ట్రోల్ చేసి ఆ పొలిటీషియన్ ని బ్యాట్ చేస్తారు. ఇలా బ్యాట్ చేసే వాళ్ళు ఎవరో కాదు, ఈ పొలిటీషియన్ కి ఆపోజిట్ క్యాండిడేట్ ఫాలోవర్స్ అయినా అయి ఉండాలి, ఆర్ ఆపోజిట్ పార్టీ ఫాలోవర్స్ కూడా అవ్వచ్చు, ఆర్ సాధారణమైన వ్యక్తి కూడా అవ్వచ్చు. వీళ్ళని ఇంతగా ప్రభావితం చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి వెనకాల పెద్ద నెట్వర్కే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 2019 ఎలక్షన్స్ టైంలో ఫేస్బుక్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం పొలిటికల్ యాడ్స్ కి రోజుకి 10 కోట్లు కేవలం ఫేస్బుక్ యాడ్స్ కోసమే ఖర్చు పెట్టారు. ఇది అఫీషియల్ గా. ఇంకా అన్అఫీషియల్ గా చాలా ఖర్చు పెడతారు. ఫేస్బుక్ కాదు, యూట్యూబ్ యాడ్స్ కి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. 2019లో ఇంటర్నెట్ యూసేజ్ ని 2024తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. అదే ఈ 2024లో అయితే 100 కోట్లు ఈ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కి ఖర్చు పెడతారు. ఈ పొలిటీషియన్స్ డబ్బులు మాత్రమే ఇస్తారు. వాళ్ళ కింద ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని ఫుట్ సోల్జర్స్ అంటారు. ఫుట్ సోల్జర్స్ పేరు బాగా పెట్టారు కదా. ఇలా ప్రతి పార్టీకి, ప్రతి పొలిటీషియన్ కి ఫుట్ సోల్జర్స్ ఉంటారు. వీళ్ళే పొలిటీషియన్స్ గురించి ఏదైనా సమాచారాన్ని ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టి బాగా వైరల్ చేస్తారు. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లో పనిచేస్తుంది. ఈ చైన్ సిస్టమ్ లో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ టాప్ టు డౌన్ అప్రోచ్ అండ్ సెకండ్ వన్ డౌన్ టు అప్ అప్రోచ్. ఏ నేషనల్, స్టేట్ పార్టీస్, ఇండిపెండెంట్ పార్టీస్ అయినా ఈ అప్రోచెస్ ని ఫాలో అవుతారు. ఫస్ట్ వన్ టాప్ టు డౌన్ అప్రోచ్ అంటే ఫస్ట్ సెంట్రల్ టీమ్స్ ఉంటాయి. ఇవి ఢిల్లీ ఆర్ మెయిన్ పొలిటికల్ టీమ్ ఎక్కడ ఉందో అక్కడ లొకేట్ అయి ఉంటుంది. వీళ్ళు మొత్తం పొలిటికల్ లీడర్స్ ఈ రోజు ఏమేం చేస్తారు, ఏం మీటింగ్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఆపోజిట్ పార్టీ లీడర్స్ రీసెంట్ గా ఇచ్చిన స్పీచెస్ లో నెగిటివ్ పాయింట్స్ ని తీసి రీల్స్, స్టోరీస్ గా చేసి ఈ సమాచారాన్ని అంతా రెడీ చేసి డౌన్ లెవెల్ అంటే స్టేట్ టీమ్ వాట్సాప్ కి షేర్ చేస్తారు. అండ్ స్టేట్ టీమ్స్ వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో ఈ సమాచారాన్ని అంతా షేర్ చేస్తారు. అన్ని వాలంటీర్ గ్రూప్స్ కి
ఫాలోవర్ గ్రూప్స్ కి షేర్ చేస్తారు. ఇలా మొత్తం ప్రతి స్టేట్ లో కొన్ని వేల గ్రూప్స్ ని క్రియేట్ చేసి వాళ్ళ లీడర్స్ ని పార్టీస్ ని ప్రమోట్ చేస్తారు. అవతల లీడర్స్ ని పార్టీస్ ని నెగిటివ్ యాంగిల్ లో చూపిస్తారు. నెక్స్ట్ ఈ స్టేట్ అడ్మిన్ గ్రూప్స్ అన్ని ప్రతి డిస్ట్రిక్ట్ టీమ్స్ కి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తారు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో కూడా ఫేస్బుక్ ఇన్స్టాలో వీడియోస్ ని షేర్ చేసి వైరల్ చేస్తారు. తర్వాత బూత్ లెవెల్ టీమ్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క విలేజ్ కి ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తారు. ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు వీడియోస్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. సేమ్ ఇలానే డౌన్ టు అప్ అప్రోచ్ కూడా ఉంటుంది. కింద విలేజ్ లో ఏదైనా వైరల్ కంటెంట్ దొరికితే అదే విధంగా ఇన్ఫర్మేషన్ అంతా పైకి వెళ్తుంది. ఇదంతా అవ్వటం అంత ఈజీ కాదు, చాలా నెట్వర్క్ ఉండాలి. కొన్ని వేల మంది రోజు దీనికోసం మాత్రమే పనిచేయాలి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. రోజు ఈ ఇన్ఫర్మేషన్లో ఆవేశం కలిగించే అంశాలు, రెచ్చగొట్టే అంశాలు ఉండాలి. బికాస్ ఏదో ఒక మాస్ మసాలా టాపిక్ లేదా ఏదైనా గొడవలు పెట్టుకునే టాపిక్స్ ఆర్ ఎవరినైనా తిట్టే ప్రోగ్రామ్స్ లాంటివి ఖచ్చితంగా ఉంటేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది. రోజు అందరినీ ఎంగేజ్ చేస్తూనే ఉండాలి. అడ్మిన్స్ అందరికీ డబ్బులు వాళ్ళు చేసే వైరల్ కంటెంట్ ని బేస్ చేసుకుని ఇస్తారు. అండ్ ఎవరైనా ఆ పార్టీ గురించి కానీ పొలిటీషియన్ గురించి కానీ నెగిటివ్ గా ఏమైనా మాట్లాడితే వాళ్ళని తిట్టాలి. ఇలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎవరైనా యూట్యూబర్ కానీ రిపోర్టర్స్ కానీ ఇంకెవరైనా కొంచెం ఆ పార్టీ గురించి నెగిటివ్ గా మాట్లాడితే ఆ గ్రూప్స్ అన్నిట్లో వాళ్ళు చేసిన వీడియోస్, కంటెంట్స్, వ్లాగ్స్ అన్ని షేర్ అవుతాయి. అందరూ వచ్చి ఒకేసారి ఆ యూట్యూబర్ ని అటాక్ చేస్తారు. ఆ యూట్యూబర్ ని ఇంకా విలన్స్ లిస్ట్ లో పెడతారు. వాళ్ళ మీద అబద్ధపు ప్రచారం స్టార్ట్ చేస్తారు. అలాంటి విక్టిమ్స్ లో నేను కూడా ఒకడిని. వాళ్ళకి మన గురించి ఏమీ తెలియదు, ఎవడో చెప్పిన ఫేక్ ఇన్ఫర్మేషన్ విని ఇంకా మనల్ని బండబూతులు తిడతారు. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో నాకు ఈ బూత్ కామెంట్లు, బెదిరింపులు చాలా కామన్. ఎందుకు తిడతారో కూడా వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళని చూస్తే అసలు పూర్తి మ్యాటర్ తెలియకుండా ఒక మనిషి ఇంత హేట్రెడ్ ని పెంచుకుంటారా అని షాకింగ్ గా ఉంటుంది. నా బాధను చెప్పుకోవడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ టైం వేస్ట్. నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వను, సింపుల్ గా ఇగ్నోర్ చేస్తాను. ఎందుకు తెలుసా? లైఫ్ లో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎద్దుకి ఎప్పుడు ఎదురు వెళ్ళకూడదు, గుర్రానికి ఎప్పుడు వెనక నుండి వెళ్ళకూడదు, అదే ఒక ఈడియట్ కి ఏ డైరెక్షన్ లోనూ వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేస్తేనే మనం హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండొచ్చు. ఇలా ఈ కమ్యూనిటీస్ ప్రతి పార్టీకి ఉంటాయి. ఇలాంటివి ఎలక్షన్ క్యాంపెయిన్స్ టైంలో పీక్స్ లోకి వెళ్ళిపోతాయి. ఎలక్షన్స్ టైంలో చాలా ఫండ్స్ వస్తాయి. సో అందరూ ఎలర్ట్ గా పనిచేస్తారు. అయితే ఇందులో కొంతమంది ఏమి మనీ తీసుకోకుండా పార్టీ కోసం కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ పీపుల్. అసలు జనాలు ఈ సోషల్ మీడియాలో జరిగే వాటికి ఎందుకు ఇంతలా స్పందిస్తారో తెలుసుకుందాం. సపోజ్ ఎవరో ఒక పొలిటీషియన్ ఆర్ ఎవరైనా సాధారణమైన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆర్ ఏదైనా స్టేజ్ పైన స్పీచెస్ ఇస్తే సోషల్ మీడియా రాకముందు అయితే టీవీలో ఒకసారి చూసి ఆ టాపిక్ ని అక్కడతో వదిలేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో న్యూస్ వస్తుంది. పాత న్యూస్లో అంతగా గుర్తుపెట్టుకోరు. అదే ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే ఎప్పుడో జరిగిన ప్రెస్ మీట్లు, పొలిటికల్ స్పీచెస్ అన్ని మిక్సీలో వేసి ముక్కలుగా చేసి వాటిని మొత్తం సోషల్ మీడియాలో పెడతారు. మొత్తం స్పీచ్ ఎవరు ఓపిక్గా చూడరు. వాళ్ళు మాట్లాడిన మొత్తం స్పీచ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయాల్ని కట్ చేసి అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతారు. జనం కూడా అవే చూస్తారు. అలాంటి షార్ట్ కంటెంట్ని చూసి జనాలు ఈజీగా ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అది పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఇంప్రెషన్ మాత్రం వెంటనే పడిపోతుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చే సమాచారాలు 3 రకాలు ఉంటాయి: మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మాల్ ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ అంటే అది తప్పుడు సమాచారం అని అర్థం, కానీ ఆ సమాచారం ఇచ్చే వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని వాళ్ళు బలంగా నమ్ముతారు. సో బాగా షేర్ చేస్తారు. చూసిన జనం కూడా కొంతమంది ఆ సమాచారాన్ని నిజమని నమ్మేస్తారు. మిగిలిన వారు వాళ్ళకి సరైన నిజం తెలుసు కాబట్టి ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ని నమ్మరు. కానీ మెజారిటీ సంఘటనలో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని చాలా మంది నమ్మేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిస్ఇన్ఫర్మేషన్. డిస్ఇన్ఫర్మేషన్ అంటే కావాలని తప్పుడు సమాచారం అందరికీ షేర్ చేస్తారు. అది అబద్ధం అని తెలిసి నిజాన్ని ఎవరికి తెలియకుండా చేసి అందరినీ ఇదే నిజమని నమ్మించేస్తారు. ప్రజెంట్ ఈ ఐటీ సెల్స్, వాట్సాప్, యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యే స్ట్రాటజీ ఇది. మాల్ ఇన్ఫర్మేషన్. మాల్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం కరెక్టే కానీ ఆ సమాచారాన్ని యూజ్ చేసుకొని అందరిలో కోపం, విద్వేషాన్ని పెంచేలా మాట్లాడటం. ఇలా చేసి అందరూ కొట్టుకునేలా చేయటం ఈ మాల్ ఇన్ఫర్మేషన్. అదే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే ఎదవలు ఉంటారు కదా, వాళ్ళు ఈ కేటగిరీ కిందకు వస్తారు. సోషల్ మీడియా ఇంతలా మారిపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇంటర్నెట్ చీప్ గా దొరకటం, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం, ఏది జరిగినా వీడియోస్ తీసి షేర్ చేయటం. అండ్ సెకండ్ వన్, అన్ఎంప్లాయ్మెంట్. పాపులేషన్ బాగా పెరుగుతుంది, దీనివల్ల నిరుద్యోగం కూడా బాగా పెరిగింది. చాలా మంది యువత ఖాళీగా ఉండటం వల్ల, ఫ్రాంక్గా చెప్పాలంటే
పని పాట లేక ఈ సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి అడ్డమైన న్యూస్లని నమ్మి వాటిని అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా తప్పుడు ట్రాక్లో పడేస్తున్నారు. ఇక్కడ నేను అందరూ యువత ఇలా ఉన్నారని చెప్పట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇలా ఉన్నారు. వీళ్ళకి పని పాట ఉండదు, పనికి వచ్చే పని ఒక్కటి కూడా చేయరు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వీళ్ళ పని వేరే వాళ్ళ మీద విషం కక్కటమే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. హౌ సోషల్ మీడియా హెల్ప్ ఇన్ ఎలక్షన్స్. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు డేటా అంతా సేవ్ అయి ఉండటం వల్ల ఆ డేటాని అంతా యూజ్ చేసుకొని పొలిటీషియన్స్ ఏమేం చేశారు, అసలు ప్రజలకి ఏం కావాలి, ఎలాంటి పాలసీస్ పెడితే ప్రజలకి నచ్చుతుంది, ఇలాంటి డేటా అంతా కొన్ని స్టాట్స్ యూజ్ చేసుకొని ఎలక్షన్ మేనిఫెస్టో పాలసీస్ ని తయారు చేస్తారు. దీన్ని డేటా అనలిటికల్ సిస్టమ్ అంటారు. దీనిని ఏ పార్టీ అయితే బాగా యూజ్ చేసుకుంటారో ఆ పార్టీకి అంత బెనిఫిట్ అవుతుంది. ఇవే కాక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఎలక్షన్ టైంలో చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. ఇలా అప్పటి వరకు ఒక పార్టీకి ఫేవర్ గా ఉన్న వాళ్ళను కూడా ఆపోజిట్ పార్టీ వైపు మార్చేంతలా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. 5 years లో చేసిన మంచి పని అంతా ఇలా అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో గుర్తు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన 2023లో జరిగిన ఎలక్షన్స్ లో అటు బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు నేషనల్ పార్టీస్ సమంగా బాగా సోషల్ మీడియాని వాడుకున్నారు. మే 2023లో కర్ణాటక ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ కర్ణాటకలో జరుగుతున్న ఇష్యూస్ అన్ని లైక్ కర్ణాటకలో చేసిన ప్రతి ప్రాజెక్ట్ లో 40% కమిషన్ తీసుకున్నారని రాహుల్ గాంధీ గారు మిగతా పొలిటీషియన్స్ అందరూ క్యాంపెయిన్స్ లో చెప్పడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవటం, అండ్ కర్ణాటకలో నందిని మిల్క్ అండ్ అమూల్ మిల్క్ మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ ని కూడా బాగా యూజ్ చేసుకున్నారు. సో న్యూస్ లో సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ గారు చేసిన యాత్ర స్పీచెస్ బాగా వైరల్ అయ్యాయి, వైరల్ చేశారు కూడా. అదే విధంగా మన తెలంగాణలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కరప్షన్ గురించి, కేసీఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ప్రతి స్పీచ్ పోస్ట్లని వైరల్ అయ్యేలా చేసి కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో గెలిచింది. ఇండియాలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫేమస్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇండియాలోనే కాదు వరల్డ్ లో కూడా ప్రెసెంట్ ఫేమస్ లీడర్ నరేంద్ర మోడీ గారు. అంత ఫేమస్ అవడానికి కారణం సోషల్ మీడియా. బీజేపీ మోడీ గారి ఇమేజ్ ని కాపాడటం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. చిన్న పని చేసినా కూడా ఆ పని ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు అనే రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తారు. పాజిటివ్ గా ఏది జరిగినా మొత్తం క్రెడిట్ మోడీ గారిదే అని వైరల్ చేస్తారు. నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించేవి ఏమైనా ఉంటే అసలు మోడీ గారికి ఏం సంబంధం లేనట్లు భలే డైవర్ట్ చేస్తారు. అంతెందుకు మణిపూర్ ఇష్యూ తీసుకోండి, ఇప్పటికీ అక్కడ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా మోడీ గారిని క్వశ్చన్ చేసే మీడియా లేదు మన ఇండియాలో. ఇన్ కేస్ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసినా మోడీ గారి గురించి ఎవరైనా నెగిటివ్గా కొంచెం మాట్లాడినా ఒక పెద్ద సైన్యం వచ్చి పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. ఎన్ని నెగిటివ్ ఇష్యూస్ ఉన్నా కూడా మోడీ గారిని టచ్ కూడా చేయలేకపోతున్నారంటే అది సోషల్ మీడియా వల్లే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ పాలిటిక్స్. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్న ఏఐ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంతకు ముందు కేవలం ఎవరైనా పొలిటీషియన్ మాట్లాడితే అది ఫేమస్ చేసి పాజిటివిటీ ఆర్ నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవాళ్ళు. కానీ ఏఐ వచ్చాక ఇదంతా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సేమ్ మనిషిలానే ఉండే ఒక ఏఐని క్రియేట్ చేసి దాని ద్వారా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఫేక్ అని అందరికీ తెలిసే లోపే ఆ వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి. చేయాల్సిన నష్టం చేస్తుంది. అండ్ ఫొటోస్ కూడా ఎవరితో అయినా ఎవరైనా ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఇలానే రీసెంట్ గా మోడీ గారు రష్యన్ ప్రైమ్ మినిస్టర్ ని, అమెరికన్ ప్రైమ్ మినిస్టర్ ని కలిసినట్టు ఫొటోస్, వీడియోస్ బయటకు వచ్చాయి. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2024లో ఏది ఫేక్ ఏది రియల్ తెలుసుకోవటం చాలా కష్టంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇలా ఫేక్ న్యూస్లు జనరేట్ అవుతున్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పాజిటివ్ గా ఉపయోగించుకుంటే ఇది ఎలక్షన్స్ గురించి క్లియర్ రిపోర్ట్, ఏ పొలిటీషియన్ ఎలా ఉండాలి, ఏం పనులు చేస్తే ప్రజలు ఓటేస్తారు, ఇలాంటి ఎంతో ఇంపార్టెంట్ డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది. కానీ మనోళ్ళ గురించి తెలిసిందే కదా, మనోళ్ళు దేన్నైనా మంచి కంటే చెడుకే ఎక్కువగా యూజ్ చేస్తారు. అది నా బలహీనత. అంతా చెప్పేవి బానే ఉంది, మరి నార్మల్ ఓటర్స్ ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పు అంటారా? చెప్తా. సోషల్ మీడియాలో కుప్పల కుప్పల సమాచారం దొరుకుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం చాలా కష్టం. సో మనం ఏదైనా సమాచారాన్ని చూస్తే ముందు దాన్ని మొత్తం పూర్తిగా చూడాలి. ఆ తర్వాత నిజంగా తప్పనిపిస్తేనే రియాక్ట్ అవ్వాలి. అంతేకాని ఎవడో గొట్టంగాడు ఏదో గ్రూప్ లో ఎడిట్ చేసిన వీడియో షేర్ చేస్తే అది చూసి వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడటం, వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళపైన నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకోవటం చేయకండి. అండ్ చాలా ఇంపార్టెంట్, సోషల్ మీడియాలో ఎవరిని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఈవెన్ నన్ను కూడా గుడ్డిగా ఫాలో అవ్వద్దు. మీకు ఏదైనా తేడాగా అనిపిస్తే క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎవరో స్టార్ట్ చేసిన గొడవలు లాస్ట్ కి మన
తలపై పడతాయి, అనవసరంగా మనకి మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. హేట్ ని పెంచుకోవద్దు. కొంతమంది ఎదవలు కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టేలా చేస్తారు. వాళ్ళ ట్రాప్ లో పడకండి. స్టే పాజిటివ్ అండ్ బీ పాజిటివ్. పీస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.